నెలకి వచ్చి ఆ బ్లడ్ ఎక్కించుకోవాలి చిన్న పిల్లల్లో పెద్దవాళ్ళల్లో ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడు చాలా బయటకు వస్తూ ఉంది. ఈ ఈ ఏదైతే ప్రాబ్లం ఉందో దాంతో బాధపడుతున్నారో ఎస్పెషల్లీ ఇందాక పైకెళ్ళి ఎన్టీఆర్ భవన్లో చూసినప్పుడు రక్తదానం అత్యద్భుతమైనది. సో దానికోసం మీరు ముందుకు రావాల్సిందిగా, అలాగే దీనికోసం మీరు ఒక అకంప్లిష్డ్ విమెన్ యాక్చువల్లీ. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఎన్టీ రామారావు గారు కానీ సొసైటీకి ఎంతో ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఫుడ్ స్టెప్స్లో కూడా మీరు కూడా చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు. అసలు ఎన్టీఆర్ ట్రస్ట్ అనే ఐడియాని ముందుకు తీసుకెళ్ళడానికి మీకు ఎంత టైం ఉంటుంది? మీరు యు ఆర్ ఇన్ టు బిజినెస్ ఆల్సో, సార్ బిజీ ఇన్ ద పాలిటిక్స్, లోకేష్ గారు కూడా పాలిటిక్స్. అసలు మీరు కానీ సార్ కానీ ఎంత టైం పెడతారో, ఎలా లాస్ట్ మైల్ వరకు ఈ డెలివరీ ఎలా జరుగుతుంది అనేది ఎలా మానిటర్ చేస్తారనేది చెప్పండి మేడం. తప్పకుండా అండి. నాకు స్ఫూర్తి ఇచ్చింది మా నాన్నగారు, అట్లానే మా అమ్మగారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఆయన చాలా కష్టపడే వ్యక్తి, నాకంటే కూడా మీ అందరికీ తెలుసు ఆయన గురించి. అదే కాకుండా మీరు అన్నట్టు ఐఎమ్ అ పర్సన్ హూ విల్ హ్యాండిల్ లాట్ ఆఫ్ థింగ్స్ అట్ వన్ గో. ఒకేసారి నేను 2-3 టాస్క్స్ నేను తీసుకుంటాను. నేను ఏదన్నా అనుకుంటే అది చివరి వరకు నేను మైక్రో మేనేజ్ చేస్తాను బిజినెస్తో పాటు. అందుకే నేను బిజినెస్ కానీ ట్రస్ట్ కానీ, నా ట్రావెలింగ్ కూడా చాలా ఉంటుంది బిజినెస్ తరఫున. అన్నీ కూడా నేను మేనేజ్ చేయగలుగుతున్నానంటే అది గాడ్స్ గివెన్ గిఫ్ట్. ఐఎమ్ అ మల్టీ టాస్కర్. అందుకే నాకు అలసట అనేది ఉండదు. అట్లానే నేను పర్ఫెక్షనిస్ట్, అది అండ్ మైక్రో మేనేజర్. సో నేను చివరి వరకు నేను చేపట్టింది అది చివరి వరకు, అది బిజినెస్లో అవనే ట్రస్ట్లో అవనే నేను మానిటర్ చేస్తాను. అదే కాకుండా మీరు అడిగినట్టు నేను ట్రస్ట్కి ఎప్పుడు అవైలబుల్. ప్రతి వారం నేను మా ట్రస్ట్ టీమ్తో కలుసుకుంటాం. ఆ వారంలో జరిగిన విషయాలు కానీ ఎంతవరకు మేము అనుకునే అన్నీ ముందుకు తీసుకెళ్ళాము. అట్లానే ప్రతి నెల మా ట్రస్ట్ ఎంఆర్ఎం అనేది ఉంటుంది. మాకు విద్య, ఆరోగ్య, బ్లడ్ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి. వాటి అన్నిటినీ డెప్త్కి మేము అనాలిసిస్ చేసి ఎక్కడ వీ డింట్ డూ ఇట్ ప్రాపర్, వచ్చే నెల మేమేం చెయ్యాలని మా టీంతో డిస్కస్ చేసి అట్లా ముందుకు తీసుకెళ్తున్నాము. సో ఐ హ్యావ్ టైం. నాకు టైం ప్రతి ఒక్కదానికి ఉంటుంది. నేనే కాదు, మనిషి అనుకుంటే ఏవైనా సాధించగలడు. నాకు టైం లేదు, నేనేం చేయలేను, నా వల్ల కాదంటే అక్కడితోనే అన్నీ మూసుకుపోతాయి. నేను చెయ్యగలను అనుకుంటే మనకి దేవుడే చూపిస్తాడు ఆ దారి. థ్యాంక్ యూ మ్యామ్. తమన్ గారు నందమూరి తమన్ అంటే తప్ప పలికిరట్లేరు ఇవ్వచ్చు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిజియెస్ట్ మ్యూజిషియన్. మీ షెడ్యూల్స్ ఎంత టైట్గా ఉంటాయో మా అందరికీ తెలిసిందే. అండ్ మీ హ్యూమన్ సైడ్ వచ్చి నేను చాలా స్టోరీస్ వింటాను. మీరు చాలామందికి చాలా హెల్ప్ చేస్తారు, బట్ ఇప్పుడు చెప్పుకోవడానికి ఇష్టపడరు. అసలు వాట్ మోటివేటెడ్ యూ ఎన్టీఆర్ ట్రస్ట్ యూజువల్లీ వచ్చి అసలు ఎవరు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని, ఎలా ఒప్పుకున్నారు దీనికి? ఇంత బిజీ షెడ్యూల్లో టైం తీసుకురావడానికి మీ మోటివేషన్ ఏంటి చెప్పండి సార్. మొన్న డాకు ఫంక్షన్లో బాలయ్యబాబు గారు కూడా చెప్పారండి. బట్ వెంటనే ట్రస్ట్ తరపు నుంచి వెంటనే కాల్ వచ్చి వెంటనే నేను ఒప్పుకోవడం జరిగింది. సో బికాస్ మీరు అంటున్నారు, బికాస్ నాకు ఏంటంటే నాకు ఇప్పుడు క్రికెట్లో నేను సంపాదించే డబ్బు కానీ, నా ఇండియన్ ఐడల్ కానీ, దాని తర్వాత నేను చేసే కాన్సర్ట్స్ కానీ, నా షోస్ కానీ, సో ఎవ్రీ పెన్నీ వాట్ ఐ అర్న్ విల్ గో టు ట్రస్ట్ అండి. నేను ఐ గివ్ ఫర్ ఎనీ ఆర్ఫనేజ్, ఎనీ బిల్డింగ్, ఓల్డేజ్ హోమ్ ఎవరన్నా కడుతున్నారంటే దానికి. సో ఆల్ దిస్ మనీ ఐ యూస్ ఫర్ ఓన్లీ ఫర్ టు బిల్డప్ సమ్ ట్రస్ట్. ఎందుకో ఇచ్చేస్తానండి. బికాస్ ఓన్లీ నేను సినిమాలో మ్యూజిక్ చేసే డబ్బు మాత్రమే ఐ టేక్ హోమ్. అదర్ మనీ వాట్ ఐ ఎర్న్ ఫ్రమ్ క్రికెట్, ఇండియన్ ఐడల్
అండ్ ఈ కాలేజ్ షోస్ ఇలాంటి షోస్ అంతా ఐ ట్రై టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ అండి. బికాస్ సంథింగ్ మనం చేయాలి సొసైటీకి. ఐ థింక్ దట్స్ ఐ బీన్ ప్యాటర్నైజింగ్ ఫ్రమ్ ద స్టార్ట్ లైక్ లాస్ట్ 15 years. అండ్ ఈ షో కూడా వచ్చే ఎవ్రీ పెనీ ఫర్ మీ ఆల్సో నేను కాకుండా నా టీంలోంచి కూడా అందరం మళ్ళీ వీ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద ట్రస్ట్ అండి. సో దట్స్ హౌ ఐ వాంటెడ్ టు టేక్ ఇట్. సో బికాస్ ఎంతకు మనం తినడానికి బతకడానికి డబ్బు మనకి దేవుడు ఇస్తున్నాడు, అది చాలు. బట్ చేయి దాటి వెళ్ళిపోతే అది మనకు అవసరం ఉండకూడదు. అది మనం ఎవరికి మళ్ళీ వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద పీపుల్ హూ ఆర్ ఫైటింగ్ హార్డ్ ఫర్ లైఫ్. అది కోవిడ్ టైంలో కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో సంథింగ్ మూవ్డ్ మీ అలాట్. సో ఐ వాంట్ గివ్ మై బెస్ట్ బ్యాక్ టు ది సొసైటీ అండి, విచ్ ఎవర్ వే పాసిబుల్. అది నాకు క్రికెట్ రూపంలో వస్తుంది, అది ఇండియన్ ఐడల్ రూపంలో వచ్చింది, అది మళ్ళీ ఇలాంటి కాలేజ్ షోస్ ఇలాంటి ట్రస్ట్ షోస్ చేసినప్పుడు ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్ అండి. ఐఎమ్ సో గ్రేట్ఫుల్, సో హ్యాపీ ఈ షో రావడం నాకు. అది ఇంత పెద్ద స్థాపన నుంచి రావడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ షో చాలా 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 గొప్పగా, ఎంత బెస్ట్గా ఒక హ్యూమన్ ఎంత బెస్ట్గా చేయగలం అంటే మ్యామ్ కూడా చెప్పారు దట్ షీ ఈస్ పర్ఫెక్షనిస్ట్. సో మచ్ టు లర్న్ అంటే అది దట్స్ ఎ గ్రేట్ థింగ్. సో ఎలా పర్ఫెక్షన్గా అనుకుంటున్నారో పర్ఫెక్షన్కి ఇంకా బెస్ట్గా ఎలా ఈ షో చేసి వీ వాంట్ గివ్ ది బెస్ట్ అండి. సో హ్యాపీ. భువనేశ్వరి మ్యామ్. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండి ముందు. తారక్ ఫ్రమ్ ఎన్టీవీ మ్యామ్. ఒక ఇన్స్పిరేషనల్ అయితే కనుక అంటే దీని తలసేమియా పేషెంట్స్ కోసం చేస్తున్న ఇది ఏంటంటే ఒక ఇన్నోవేషన్ కింద ఫస్ట్ టైం ఒక మ్యూజికల్ నైట్ అనేది చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఈ థాట్ ఎలా వచ్చింది, దానికి తమన్ గారిని అనుకోవడానికి రీజన్ ఏంటి మేడం? అదే మీకు చెప్పినట్టు మా ట్రస్ట్ టీంతో కూర్చుని ఈ థాలసీమియా అనేది సెంటర్స్ పెట్టాలంటే ఒక్కొక్క సెంటర్ ఒక 50 లక్షలన్నా అవుతుంది. సో ఇట్లాంటి సెంటర్స్ పెట్టి ఎస్పెషలీ పిల్లలకి ఈ సేవా కార్యక్రమం ముందుకి తీసుకెళ్ళాలంటే ఎట్లా అనే ఈ ఆలోచన ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో మా టీంలో ఈ థాట్ అనేది జరుగుతూ ఉంది. వి వర్ డిబేటింగ్ ఏం చేస్తే మనకి ఆ డబ్బు అనేది వస్తుంది తిరిగి మన పిల్లలకి, థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలు కానీ పెద్దలకు కానీ మనం ఎట్లా ముందుకి తీసుకెళ్ళగలం అనే ఆలోచనలో మాకు ముందు తట్టింది తమన్ గారు. బికాస్ వీఆర్ ఆల్సో థింకింగ్ ఆఫ్ ద యూత్. వాళ్ళు తమన్ గారు అంటే చాలా క్రేజ్. సో వి థాట్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ మాకు అది వీలుగా ఉంటుంది, డబ్బు అనేది వస్తుంది, తప్పకుండా అది తిరిగి థాలసీమియా కాజ్ కోసం ఏది మేము అనుకుంటున్నామో అది మేము ముందుకు తీసుకెళ్ళగలం అనేది ఆ ఆలోచనతో అట్లా తమన్ గారు మాకు గుర్తుకొచ్చారండి. ఎస్ మ్యామ్. అయితే మీకు 2 నేపథ్యాలు ఉన్నాయి, అంటే ఒకటి రాజకీయ నేపథ్యం ఉంది, అలాగే సినీ నేపథ్యం కూడా ఉంది. ప్రస్తుతానికి అయితే తమన్ గారితో కలిసి ఇది చేస్తున్నారు కదా, మరి ఫ్యూచర్లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీతో కూడా ఏమన్నా కొలాబరేట్ అయ్యి ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది? నేను మీకు చెప్పినట్టు 28 ఏళ్ళు మేము ఏ ప్రభుత్వం సహకారం మేము తీసుకోలేదు. మేము అట్లానే మేము ఏ ప్రభుత్వాన్ని సహకారం అడగము. అదే కాకుండా ద ఓన్లీ థింగ్ ఇస్ థాలసీమియా తర్వాత పేషెంట్స్కి చాలా ఖర్చు ఉంటాయి. 4 నుంచి 7,000 రూపాయలు వాళ్ళ మందుకే ఖర్చు అవుతుంది. అది పేద ప్రజలు వాళ్ళు అది భరించలేరు. అట్లానే ఆ ట్రాన్స్ఫ్యూషన్ కిట్ అనేది కూడా చాలా ఖరీదైంది. అది కూడా ప్రభుత్వంని మేము అడగదలుచుకున్నాము. సో దట్ దే క్యాన్ త్రూ ఆరోగ్యశ్రీ వాళ్ళు ఈ మెడిసిన్స్కి కానీ మందులకు కానీ ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కిట్కి కానీ వాళ్ళు సహకరించాలని అదొకటి నేను ప్రభుత్వాలని కోరుతాము కూడా. తమన్ గారు అంటే ఇది యాక్చువల్గా ఎన్టీఆర్ ట్రస్ట్, ఇది తమన్ కాన్సెప్ట్ అండి అంతే. సో ఇది హ్యావ్ a 3.5 hour షో అండి. లాట్స్ ఆఫ్ మ్యూజిషియన్స్ సింగర్స్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా దే గోయింగ్ టు కమ్ అండ్ పర్ఫామ్. అండ్ ఇది తమన్ షో అండి. భువనేశ్వర్ గారు, తమన్ గారు, భువనేశ్వర్ గారు, రాంబాబు అండి TV5 నుంచి. ఎందుకండి నవ్వుతున్నారు ఆయనకి చూసి? లేదు మేడం, పరిచయం బాగా.
నిన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిన్న స్విట్జర్లాండ్ ఉన్నారు మీటింగ్లో. లోకేష్ గారు మాట్లాడుతూ నేను జూరిచ్ వచ్చానా జువలపాలెం వచ్చానా అన్నారు. అట్లాగే పార్టీ అభిమానులు కానీ తమను కూడా ఇంటర్నేషనల్గా ఫ్యాన్స్ ఉన్నారు. ఒక విజయవాడలోనే ఫిక్స్ అయిపోయారు ఈవెంట్స్. ఇలా భవిష్యత్తులో వివిధ నగరాల్లో కానీ వివిధ దేశాల్లో కూడా చేసే ఆలోచన ఉంది ట్రస్ట్కి. దిస్ ఇస్ ద ఫస్ట్ థాట్ అండి. మేబీ వే ఫార్వర్డ్ మేము తప్పకుండా ఆలోచించి ఏది ట్రస్ట్కి బెనిఫిషియల్గా ఉంటుందో తప్పకుండా అక్కడ ట్రస్ట్ ఇట్లాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తామండి. తమన్ గారు ఫస్ట్ నవ్వుకుందాం. దాంట్లో మీరు వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్. అందరూ కూడా మీ కష్టాన్ని గుర్తించారు. భవిష్యత్తు బిజీగా ఉన్న ట్రస్ట్ కోసం మీరు ఏమైనా సమయం కేటాయించి ఈ షోస్ మీరు ఇంతకుముందు ఆల్రెడీ యూఎస్లో గట్రా చేశారు కదా, ఇలా వివిధ నగరాల్లో ఇప్పుడు ఓన్లీ విజయవాడలో పెట్టారు ఈ షో. హైదరాబాద్లో, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు కదా. అలా బెంగళూరు. డెఫినెట్లీ అండి. ఇది నా ఫస్ట్ మీటింగ్ మ్యామ్తో. ఐఎమ్ సో ఇన్స్పైర్డ్ విత్ అవర్ థాట్స్ అండ్ సో మెనీ థింగ్స్. సో ఫ్యూచర్లో విల్ కంబైన్ అండ్ డూ మెనీ మోర్ షోస్. అండ్ దీనివల్ల ప్రజలకి చాలా ఉపయోగం ఉంటుంది. ఐ విల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు డూ ఇట్ అండి. సో ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దిస్ ఎన్టీఆర్ ట్రస్ట్. ఐఎమ్ రెడీ టు డూ. తమన్ గారు, సార్ వేణుబిక్కి అండి, తెలుగు వన్ నుంచి. సార్ చెప్పండి. ఈ ఫిబ్రవరి 15న జరిగే కాన్సెప్ట్లో క్రౌడ్ని ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత ఫండ్ రేజ్ అవుతుంది అనుకుంటున్నారు? టికెట్ రేట్ ఎలా ఉంటున్నాయి? యూఆర్ ఆస్కింగ్ రాంగ్ పర్సన్ అండి. నాకు అంత ఆ బార్డర్స్ అన్ని నాకు తెలియదు. మేము మా షో రిక్వైర్మెంట్స్ ఉండే ఇది చూసాం. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 50,000 to 1 lakh అండి. అంటే ఎక్కువ నేను చాలా పెద్దగా కూడా ఆలోచించట్లేదు. బట్ ఐ విల్ ట్రై టు ప్రమోట్ మై సెల్ఫ్. ముందరే విజయవాడకి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ అంతా చేసి ఐ వాంట్ డూ మై బెస్ట్ అండి. ఇక్కడే ఈ రోజుతో కాకుండా ఐ వాంట్ మీట్ మీ మీడియా పర్సన్స్, ప్రమోటర్స్ అందరినీ కలిసి రేపు బుక్ మై షో టీమ్తో వాళ్ళతో కూడా కలిసి ఎలా దీన్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళి మంచి కాజ్ కోసం కదా. సో ఇట్స్ నాట్ నో బడీ ఈస్ టేకింగ్ ఎనీ పెన్నీ హోమ్. సో ఇది మళ్ళీ ప్రజలకి వెళ్తాం కాబట్టి సో హౌ బెస్ట్ వీ కెన్ టేక్ దిస్ అండ్ ఈ మెసేజ్ని అందరూ స్టూడెంట్స్కి కానీ ప్రజలకి కానీ ఎలా తీసుకెళ్ళి కరెక్ట్గా ప్రజెంట్ చేయడంలో ఐ ట్రై టు డూ మై బెస్ట్ అండి. ఐ ట్రై టు ప్రమోట్ దిస్ షో ది బెస్ట్ పాసిబుల్. ఓకే మేడం, తలసమయ సెంటర్స్ అనేవి ఏపీ వరకే పరిమితం అవుతుందా? తెలంగాణలో సెంటర్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఎన్ని సెంటర్స్ ప్లాన్ చేస్తున్నారు? లేదండి, 2 తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా ఈ థాలసీమియా సెంటర్స్ అనేది మేము ముందుకు తీసుకెళ్తాము. ప్రస్తుతం వీఆర్ స్టార్టింగ్ ఇట్ ఇన్ తెలంగాణ. హైదరాబాద్లో మొదలు పెడుతున్నాం. తప్పకుండా మా బ్లడ్ బ్యాంక్స్ వైజాగ్, రాజమండ్రి, తిరుపతి ఇక్కడ ఉండయి. తప్పకుండా ఆ సెంటర్స్లో కూడా థాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేస్తాము. అదే కాకుండా ఈ బ్లడ్ బ్యాంక్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా మేము ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం, ప్రజలకి అందుబాటులో ఉండటానికి. అది కూడా క్వాలిటీ బ్లడ్ అనేది ప్రజలకి ఇవ్వటానికి. తప్పకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ థాలసీమియా సెంటర్స్ అనేది తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి కోర్స్ మీ అందరికీ తెలుసు, దాతలు అనేది చాలా ఇంపార్టెంట్. అట్లానే మీడియా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మా ట్రస్ట్ చేసే కార్యక్రమాల్ని మీరందరూ విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాలంటే అందరూ అవసరం. అట్లానే సేమ్ థింగ్ మా వాలంటీర్స్, దే ఆర్ ద వన్స్ హూ ఆర్ పిల్లర్స్ ఫర్ అవర్ ట్రస్ట్. ఒక్క పిలుపుతో వాళ్ళందరూ ముందుకొచ్చి మేము ఏది చెప్తే ఒక ప్రశ్న వేయకుండా మా ట్రస్ట్ కార్యక్రమంలో ఎక్కడ అవసరమో వాళ్ళు అక్కడ ఉంటారు. సో అట్లానే మీకు తెలియజేయడానికి ఏంటంటే దాతలు ఎంతమంది ముందుకొస్తే అంత ఉపయోగం పడుతుంది సమాజానికి. ఎస్పెషలీ మీరు థాలసీమియా పిల్లల్ని చూస్తే మీ హృదయమే కదులుతుంది. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఒక సింపుల్గా అండి, తలసేమియా అంటే అందరికీ అర్థమయ్యేలాగా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అసలు దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలా అనేది సింపుల్గా చెప్పగలరా ఎవరైనా? తప్పకుండా అండి. థాలసీమియా అనేది అందరూ గుర్తుంచుకోవాలి. గబుక్కని హిమోగ్లోబిన్ అనేది ఎక్కువగా కింద ఉన్నా కూడా పడతా ఉన్నప్పుడు మీరు మందులు వేసుకుంటారు దానికి ఐరన్కి. అది కూడా వాడిన కిందకి వెళ్తాంది హిమోగ్లోబిన్ అన్నప్పుడు కానీ, మీరు ఊపిరి సరిగా తీసుకోలేనప్పుడు మీరు
ముందల ఆలోచించాల్సింది థాలసీమియా గురించి. ఇది ఎవరికి తట్టదు. ఇమీడియట్లీ వీ థింక్ ఆఫ్ సంథింగ్ బ్లడ్ ప్లేట్లెట్స్ ఆర్ మన ఆలోచన వేరే ఆటకి వెళ్తుంది, కానీ థాలసీమియా వ్యాధి మీదకి వెళ్ళదు. సో నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరిని ఇన్ కేస్ మీ బ్లడ్ కౌంట్ హిమోగ్లోబిన్ డౌన్ అవుతూ ఉన్నప్పుడు మందులు వేసుకున్నా కూడా అది పైకి వెళ్ళనప్పుడు, మీరు ఊపిరి సరిగా తీసుకోలేనప్పుడు తప్పకుండా మీరు అన్ని టెస్టులతో పాటు థాలసీమియా టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అది తప్పకుండా మీరు తీసుకోవాలని కోరుతున్నాను. యా మేడం, ఇక్కడ సుజన్ అండి ఏబిఎన్ నుంచి. అంటే మేడం ఈ స్టాటిస్టిక్స్